నమస్తే, వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడంపై విమర్శలు చేశారు. ఇక ప్రజలకు మంచి జరిగే విషయంలో జగన్ దూరంగా ఉంటారని విమర్శించారు ఆమె. అలాగే తన సొంత బాబాయిని చంపిన వారిని కులమతాలు రెచ్చగొట్టే వ్యక్తులకు మాత్రమే మద్దతుగా ఉంటారని మండిపడ్డారు. పోరాటం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామన్ గా ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకులు కూడా చేశారు. అయితే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసే వ్యవహారాలు గాని, అతను చేస్తున్న పరామర్శలా లేక ప్రదర్శనలా తెలియక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాని, రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్ గా మీరు నమ్మరు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. ఈ రోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం. అది బంగారుపాలెం చిత్తూరుది మీకు తెలుసు. వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఆ పోలీసుల తాలూకా చొక్కాని చింపేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అంతే. మరీ దారుణం ఏంటంటే అతగాడు వెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తాడు, కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వారి కార్యకర్తలు అదే మామిడికాయలు తొక్కించుకొని వెళ్తాడు. ప్రజల ముందు ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు 7 గంటలు 9 గంటలు ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరిగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారు అధికారులు. దేవుడి విగ్రహాలను జేసీబీతో కూల్చి చెల్లాచెదురుగా పడవేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇక పెన్నా నది తీర ప్రాంతంలో ఆలయం నిర్మిస్తుండగా ఫారెస్ట్ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్డుపై బైఠాయించి నిరసన చేయగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మొన్న కూడా కొన్నాడని వచ్చినాడు. అతని మీద చర్యలు తీసుకోవాలన్నారు. తీసేసినామని మాట్లాడతారు. మనం కాబట్టి ఉన్నతాధికారులతో అందరూ ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న ఫలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆపేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ బాపట్లలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఫీజుల పెంపుపై యాజమాన్యాన్ని ప్రశ్నించిన 2 ఎస్ఎఫ్ఐ నాయకులను కాలేజీ యాజమాన్యం కిడ్నాప్ చేసి వారికి దారుణంగా హింసించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లాలో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిడ్నాప్ కు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తుల్ని విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తుల్ని విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళను విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళను కిడ్నాప్ చేసిన వాళ్ళను మోహన్ బాబు మీద వాళ్ళ కుమారుడి మీద కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందుకు వచ్చిన మీ అందరం కూడా విద్యార్థులు ఫీజులు పెంచిన నేపథ్యంలో విద్యార్థి నేతలు ఎస్ఎఫ్ఐ నేతలు ఈ ఫీజులు పెంచడం దారుణం, పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మోహన్ బాబు కాలేజీ యాజమాన్యాన్ని అడగగా ఆ మోహన్ బాబు గారి కాలేజీ యాజమాన్యం ఆ పిల్లల్ని ఎవరైతే ఎస్ఎఫ్ఐ నేతలు ఉన్నారో ఆ నేతలని ఇద్దరిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హింసించిన దానికి సంబంధించి ఈరోజు బాపట్ల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విద్యార్థులతో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. విద్యార్థుల దగ్గర ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని అడిగినందుకు విద్యార్థులపై దాడి చేశారు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే దాడులు చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి.
రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల శ్రీనివాస్, గోల్డు రాము అన్నారు. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారదా లక్ష్మణ్ నాయక్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల శ్రీనివాస్, గోల్డు రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు జలాల్, గోపాల్, జంగయ్య, నరసింహ పాల్గొన్నారు. మున్సిపాలిటీ శారద గారు 13వ వార్డు కౌన్సిలర్గా మన అభ్యర్థి నిలబడడం జరిగింది. డంపింగ్ వారు కూడా ఇక్కడికి తరలిస్తారు కాబట్టి మీరు దయచేసి మీరు అందరు విని మాయ మాటలు పట్టుకోకండి. ఈనాడు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, వారి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసి గెలిపించినట్టయితే మా 13 వాళ్ళ సమస్యలు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పటికీ 13 వాళ్ళలో ఒక 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో 22 మంది కట్టుకోవడము, ఇంకా ఒక 30 మంది ఇల్లు ఈ యొక్క 13వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రకారంగా. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శిక్షణలో శిక్షకులు అందించే వివరాలను సమగ్రంగా తెలుసుకుని ఎన్నికల్లో విధుల్లో పాల్గొనాలన్నారు. ఈ టీఎం రామ్ గోపాల్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అడ్వాన్స్ గా ఒక రోజు ముందు వెళ్తారు, చెక్ చేసుకుంటారు, తెల్లారి వరకు వెళ్తారు. అది ఎప్పుడైతే టీం వెళ్తుందో టీం మీద కూర్చుంటారు, వాళ్ళు సెపరేట్ వేరే కూర్చోబెట్టారు. స్లిప్ ఇస్తారు, సీక్వెన్సీ జరుగుతున్నా లేదా, ఓట్ అనేది ఆకు కరెక్ట్ గా సీక్వెన్సీ చేస్తున్నారా లేదా, లోకి వెళ్తారు, ఓట్ వేస్తారు, తర్వాత బాక్స్ లో వేస్తారు. ఇది కరెక్ట్ గా జరుగుతున్నా లేదా మనం అర్థం చేయాలి. మనం మీటింగ్ పెట్టిన తర్వాత వెళ్తారు, ఆల్రెడీ అరేంజ్మెంట్ చూసుకుంటారు. అక్కడ ఇవి ఉన్నాయి సార్ వార్డ్ మెంబర్స్, తర్వాత అక్కడ 26 ఉన్నాయి. నియర్లీ 220 పర్మిషన్స్ ఉన్నాయి. మీరు 220 పర్మిషన్స్ చేస్తారా లేకపోతే లొకేషన్ కి ఇస్తారు? మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టిన తర్వాత వెళ్తారు, ఆల్రెడీ అరేంజ్మెంట్ చూసుకుంటారు అక్కడ. మెయిన్గా మీకు ఒక డీటెయిల్. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శిక్షణలో శిక్షకులు అందించే వివరాలను సమగ్రంగా తెలుసుకుని ఎన్నికల్లో విధుల్లో పాల్గొనాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఈఓ భోజన, ఎల్టీఎం రామ్ గోపాల్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అడ్వాన్స్ గా ఒక రోజు ముందు వెళ్తారు, చెక్ చేసుకుంటారు, తెల్లారి వరకు వెళ్తారు. అది ఎప్పుడైతే టీం వెళ్తుందో టీం మీద కూర్చుంటారు, వాళ్ళు సెపరేట్ వేరే కూర్చోబెట్టారు. స్లిప్ ఇస్తారు, సీక్వెన్సీ జరుగుతున్నా లేదా, ఓట్ అనేది ఆకు కరెక్ట్ గా సీక్వెన్సీ చేస్తున్నారా లేదా, లోకి వెళ్తారు, ఓట్ వేస్తారు, తర్వాత బాక్స్ లో వేస్తారు. ఇది కరెక్ట్ గా జరుగుతున్నా లేదా మనం అర్థం చేయాలి. మనం యాజ్ ఎ జడ్జిగా లేకపోతే మనం కోఆర్డినేట్ చేసుకుంటాం, వాళ్ళకి ఇష్యూ జరిగిన ఇబ్బంది మీద మనం చెప్తాం. అబ్జర్వేషన్స్ అన్ని దీంట్లో మనం కంపల్సరీ రాయాలి. తర్వాత ఏదైనా ఉంటే కూడా రిమార్క్స్ రాయాలి కింద. ఏదైనా కానీ రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే పోలింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మనకు 7 o'clock. 7 o'clock కంటే ముందనే మనం ఏం చేస్తాం? 7 o'clock కంటే ముందనే
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోటలో రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందారు. గత 17 ఏళ్లుగా భార్య బిడ్డలకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్నాడు రైల్వే ఉద్యోగి నాగరాజు. అడవిరాజుపాలెంలో 160 గేటు వద్ద రైల్వే గేట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో నాగరాజు పిన్నమ్మ గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనా స్థలానికి క్లూస్ టీమ్స్ ద్వారా అధికారులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సార్ కొంచెం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమతూరు కనమ అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్ర పోలీసులపై కత్తితో దాడి చేయగా ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవికి గాయాలు కాగా నాగేంద్ర కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్యాంగ్ రేప్, అలాగే గంజాయి అక్రమ రవాణా సహా పలు నేరాల్లో ప్రధాన నిందితుడైన నాగేంద్రపై 2 రాష్ట్రాల్లో కలిపి 72 కేసులున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. అక్టోబర్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన కావడి నాగేంద్ర అనే అతను మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా ఒక గంజాయి కేసులో అతను కూడా ఒక సప్లయర్ లాగా మనకి కన్ఫెషన్లో ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇవ్వడంతో అతన్ని పేరు కూడా ఆ కేసులో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ రేప్ కేసులో కూడా ఇతను షెడ్యూల్స్కి కోర్టుకు రాకపోవడం, ఆ కేసులోని కంప్లైనెంట్స్ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఆ కోర్టు ప్రొసీజర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం, దాంతోపాటు ఇతను కొత్తగా మళ్ళీ గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ బాడీలీ ఆఫెన్సెస్ ప్లస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తున్నారన్న వేరే పక్క రాష్ట్రంలో కూడా చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇతని మీద మనము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగిందండి. దాదాపు మన జిల్లాలో 41 కేసులు ఉన్నాయండి. వేరే రాష్ట్రము వేరే జిల్లాల్లో మొత్తం కలిపితే 70 పైన దాదాపు 80 పైన ఉన్నాయని కూడా మనకి. కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన అనంతరం ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నూతనంగా 3.60 కోట్లతో నిర్మించిన 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో సహకరిస్తుందని పేర్కొన్నారు. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందా.
మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టు. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్లు కేటాయించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కూటమి నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ షేక్ సైదా. విగ్రహం పెట్టడానికి 17,000 కోట్లు ఖర్చు పెడతారు. అలాగే గోదావరి పుష్కరాలు కార్యక్రమానికి 5,000 కోట్లు ఖర్చు పెడతారట. ముష్టి 4,000 కోట్ల రూపాయలు నువ్వు కేటాయిస్తే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా వెలుగొండ ప్రాజెక్టు మీద ఆధారపడి ఈ ప్రాంత ప్రజలు మరి వలస పోకుండా నివారించిన అవకాశం ఏర్పడింది. ఎందుకు మీరు కేటాయించుకోవాలి? ఏది మీ చిత్తశుద్ధి? ఎక్కడ మీ కూటమి? ఏం చేస్తా ఉంది మీ కూటమి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. మార్కాపూర్ జిల్లా కోసం ఆ రోజు 65 రోజుల పాటు ఉద్యమం చేశాం. 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయమని చెప్పి ఇదే వేదికగా అనేకమైనటువంటి సమావేశాలు పెట్టాం. జిల్లా సాధించాం. ఏమైంది? మొండెం లేనటువంటి తరలేనటువంటి మొండాలు ఇచ్చినట్టుగా ఆ యొక్క దర్శి నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి 4 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేశాం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. పూర్తి చేయకుండా ఆ నియోజకవర్గాన్ని ఇక్కడ కలపకుండా ఇది చేసినటువంటి అన్యాయం కాదని అడుగుతా ఉన్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం పెద్ద అంకయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ మాబు, దోర్నాల మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో ప్యాట్సన్ పేట అలాగే ఎన్టీఆర్ కాలనీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద స్థానికుల కోరిక మేరకు సిమెంట్ పళ్ళలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేజెంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్యాట్సన్ పేట ఎన్టీఆర్ కాలనీలో నివాసులు వృద్ధ వయసు వారు సాయంకాల సమయంలో కాసేపు కూర్చోవడానికి సిమెంట్ బల్లలు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి దృష్టికి తీసుకురాగా ఇక అధ్యక్షుడు వేజెంట్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో బల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ రోటరీ సభ్యులు ఎం సుధీర్ కుమార్, ఎస్ రమేష్ బాబు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో యాదసన్నపేట ఎన్టీఆర్ కాలనీ నందు రోటరీ బల్లలను ఇక్కడ మాలచమ్మ చెట్టు వద్ద ప్రజలు కూర్చునే దానికి సౌకర్యార్థం మా యొక్క రోటరీ క్లబ్ సహకారంతో బల్లలు ఏర్పాటు చేయడం అయింది. ఈ బల్లలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు మాకు ఇక్కడ ప్రజలు వచ్చి కూర్చునేదానికి ఇది కావాలి, అమ్మవారి చెట్టు ఉంది, దానికి కూర్చునేదానికి భక్తులు కూర్చునేదానికి కానీ ప్రజలు కూర్చునేదానికి కానీ మాకు వసతి కావాలని అడిగారు. దాని నిమిత్తం మేము ఈ బల్లలను రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో మేము ఈ రోజున ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం జరిగింది. ఈ బల్లలను వారు సక్రమంగా వినియోగించుకోవాలని మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోటరీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం పెద్దవార గ్రామంలో రీసర్వే పూర్తయిన అనంతరం రాజముద్రతో ముద్రించిన భూ హక్కు పత్రాలు, పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకం అందజేసి రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తన ప్రసంగంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిరామ్, రేపల్లె ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, తహసీల్దార్ నాచారయ్య, జడ్పీటీసీ నాగలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓల కార్యాలయాలు ఎక్కడికి వెళ్ళినా పట్టదారు పాస్ పుస్తకం అనే మాట్లాడుతుంటాం. ఆ పుస్తకం ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ధైర్యం. వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలు, కోడలు, అల్లుళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక భరోసా ఉంటుంది. అంటే మా కుటుంబం మనం పేరు పైన మనకు హక్కు ఉంది, మనకు భూమి ఉంది. దాన్ని ముందు చూస్తే, గతంలో చూస్తే ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి కూడా పట్టదారు పాస్ పుస్తకాలు రాసిచ్చారు. గతంలో పుస్తకాలు మనకు వచ్చేవి. తహసీల్దార్ బాపట్ల జిల్లాలో ఈ నెల 8వ తేదీన ఆదివారం భానుసప్తమి స్వాతి నక్షత్రం కలిసి వచ్చిన విశేష యోగ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో కోనా ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ప్రథమంగా శ్రీలక్ష్మీ నరసింహ వ్రతములు, నరసింహ గండ దీపారాధన, పుష్పయాగ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు. ఉదయం అభిషేకాలు, సామూహిక వ్రతాలు, సాయంత్రం శోభయాత్రలో 108 మంది కన్యలు పాల్గొనగా భక్తులు విరివిగా పాల్గొని పూలను సమర్పించాలని కోరారు. సమావేశంలో పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, మేడూరి అప్పలాచార్యులు, రొంపిచెర్ల కేశవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. పాలనేత్రాల ప్రబల విద్యుల్లతాకేళీ విహార లక్ష్మీనారాయణ సప్తమి పర్వదినాన మాఘ బహుళ సప్తమి రోజున అత్యంత విశేషంగా, అత్యంత బలవంతమైన, అత్యంత పవిత్రమైనటువంటి విష్ణుమాసం ఈ మాఘమాసంలో అత్యంత విశేషమైనటువంటి సప్తమి పర్వదినాన, భానుసప్తమి పర్వదినాన శ్రీవారికి ప్రీతికరమైన శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, అదేవిధంగా ఉదయం పూట స్వాతి నక్షత్రయుక్త సప్తమి ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజున లక్ష్మీ నృసింహ వ్రతములు సామూహికంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. శ్రీ లక్ష్మీ నృసింహ వ్రతములు బాపట్లలో ప్రప్రథమంగా లలితా త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తరతమ భేదం లేకుండా యువతీ యువకులు, దంపతులు ఒక్కళ్ళుగా కూడా కూర్చొని, విద్యార్థులు కూడా కూర్చొని ఆచరించుకోవాల్సిన మహత్తరమైనటువంటి భక్తజన సులభుడైనటువంటి నరసింహస్వామి వారి వ్రతం ఇది. అందరూ కూడా పాల్గొనవచ్చు. ఆ రోజు ఉదయం 8 గంటలకు శ్రీ సుదర్శన నరసింహస్వామి వారికి, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమై నృసింహవ్రత
బాపట్ల జిల్లాలో బావదేవుని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల వివరాలను బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడించారు. చోళరాజుల కాలం నాటి బావదేవుని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అవకాశం కల్పించిన బావదేవునికి బావుపురి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కమిటీతో కలిసి కమిటీకి వచ్చిన మొత్తం అలాగే ఖర్చైన లెక్కలను మీడియా ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ సమావేశంలో చేజర్ల నారాయణరెడ్డి, భరద్వాజ్, శ్రీనివాసరావు, గురువులు పాల్గొన్నారు. బాపట్లలో క్షీరపాలకుడుగా వేయించేసినటువంటి క్షీరభావనారాయణ స్వామి ఆలయానికి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాలం చేయడంతో కొంత జాప్యం జరిగింది. దానికి సంబంధించి ఏ రకంగా ఆ కార్యక్రమం జరిగింది, అలాగే మీకు గుర్తుండి ఉంటుంది, పైన మనం పై భాగానికి వెళ్తే వీటన్నిటికీ సంబంధించి మెయిన్గా రాతి గోపురం ప్రత్యేకంగా మనం చోళుల రాజకీయాల్లో మనం చూస్తే వాళ్ళ పంతనంలో రాతి గోపురం అనేది వాళ్ళ ప్రత్యేకంగా కనబడుతుంది. దాన్ని కాపాడుకుంటూ చాలా చోట్ల డ్యామేజ్ అయిపోయింది, అంచులు విరిగిపోయి, బొమ్మలు విరిగిపోయి, తలలు విరిగిపోయి ఉన్నటువంటి దానికి విలువ ఉంటుంది. ఇది మాట వలస చెప్తున్నాను. ఆ రకంగా బ్రాంజ్ ఐటమ్స్ వచ్చి 20,97,000, రెస్టరేషన్ అండ్ స్ట్రక్చరల్ రీహాబిలిటేషన్ ఆఫ్ టెంపుల్, స్టోన్ వర్క్ కానీ కొత్తగా దానికి మార్జిన్ మనం కట్టినట్లు 13 లక్షల రూపాయలు ముందుగా ఇచ్చింది. దీంట్లో 13, నేను ఒక 2 లక్షలు కలిపి 15 లక్షల రూపాయలు మొదలుగా కట్టింది దీంట్లో వచ్చింది. ఇది కాకుండా 15 లక్షల రూపాయలు మనం వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చాం. పాత బస్ స్టాండ్లోంచి వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్న దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి ఇచ్చినటువంటి డోనర్స్ నుంచే మనం దాంట్లో భాగంగానే దాన్ని కూడా డెవలప్ చేసాం. నేను కాలనీలో చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గతంలో ఈ కాలనీలో అనేక పనులు చేయడం జరిగిందని, తద్వారా ఈ రోజు కాలనీ వాసులు నాకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిగా నేను 18వ వార్డులో నిలబడ్డాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా పనిచేశాను, వార్డు మెంబర్గా పనిచేశాను. నాకు అనుభవం ఉంది కనుక నేను ఏడిపోయినా మన ఉప సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు మెంబర్ ఉన్నప్పుడు చేసిన పనులు ఉన్నాయి కనుక అందుకోసం నాకు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మేము 100% నీకు సపోర్ట్ చేస్తాము, చేసి గెలిపిస్తామని వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. అందుకు నేను వారికి మా 18 వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా గుర్తు ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని ఈ 18వ వార్డు ప్రజలకు నేను క్రమంగా వినవించుకుంటున్నాను. నా గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ 15వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి బొంగరాల జయమ్మ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. విద్యావంతురాలిగా ప్రజల మధ్యన ఉంటూ వార్డు సమస్యలు తెలిసిన తనకు కౌన్సిలర్గా అవకాశం ఇస్తే నిస్వార్థంగా సేవ చేస్తానని ఆమె తెలిపారు. ఇక డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. గుర్తుకే గుర్తుంచుకో. ఉంది, వారి తరఫున వాదించే పటిమ నాకున్నది. నేను MA BD చేశాను. విద్యాపరంగా ఏ సమస్యలైనా పరిష్కరించే అవగాహన నాకున్నది కాబట్టి ప్రజల యొక్క మద్దతు ఇచ్చి బ్యాట్ గుర్తుకు ఓటేసి స్వాతంత్ర అభ్యర్థిగా గెలిపించగలరని నా ప్రార్థన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యువెంటివి తెలుగు న్యూస్.
చేసుకున్నాం. అవసరమైతే కాళ్ళు